అర్థం కాదు. అది పెద్ద ఇష్యూవా? నేను ఫౌండర్ కాదా టీఆర్ఎస్, నాకు అర్థం కాదు. కానీ స్క్రాప్ నుంచి పెద్ద ఇక్కడ దాకా నేను బిల్డ్ చేసినా కదా, నేను భయపడుతున్నా. ఎవడో ఇద్దరు ముగ్గురు నలుగురు పోతారు, అది పెద్ద ఇష్యూవా? అది సెన్సేషన్ తోకనా? వాడు పోతే మన మించిన వచ్చి పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఏమున్నా దాంట్లో ఈ దిక్కుమాలి గివ్వితోని కేసీఆర్ని భయపడిస్తారా? నాకు అర్థం కాదు. కేసీఆర్ కన్ఫ్యూజ్ అవుతాడా? ఐ విల్ అగైన్ గో బ్యాక్ టు ద పీపుల్. నాతో ప్రజలు లేకపోతే కదా నేను భయపడేది. మేము ఏ ప్రజలను తక్కువ చేసినామా మేము? నాకు అర్థం కాదు. ప్రపంచ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ ఇచ్చేటువంటి భవనాలు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించినాడా ఎవడన్నా మగోడు? ఉందా? ఇండియాలో చూపెడతావా? ఇంత గౌరవించిన ప్రభుత్వాలు ఉన్నాయా? ఇది వాస్తవం కాదా? మేము డ్రామా చెప్తున్నామా? ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలేయకుండా ప్రతి వాళ్లకు రాజధాని నగరంలో వాళ్ళు గర్వంగా ఇది మా కమ్యూనిటీ హాలు అని చెప్పుకునే విధంగా మేము ఇస్తలేమా? ఇంతకన్నా చక్కగా చేసేవాడు వస్తాడా? నాకు అర్థం కాదు. కానీ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు జేబులున్న పైసలు తీసి బజారు వాడతారు ఎవడన్నా? సచ్చినా కానీ ప్రజలు టీఆర్ఎస్ వదులుకోరు, మాకు తెలిసే విషయం. అటువంటి సందర్భమే లేదు. ఆశించచ్చండి, తప్పులేదు. ప్రయత్నం కూడా చేయవచ్చు, తప్పులేదు. మేము వద్దంటలేము దాన్ని. నీ ప్రచారం నువ్వు చేసుకో, మా ప్రచారం మేము చేసుకుంటాం. నీ విషయం నువ్వు చెప్పుకో, మా విషయం మేము చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే మేము గెలిస్తేనే లెక్క అనద్దు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా మేము గెలిస్తే ప్రజలు గెలిపియాలి. నువ్వోడు నేనేమన్నా నాకు అర్థం కాదు. ప్రయత్నం చేస్తాం, ప్రజలకు చెప్తాం, తద్వారా మిమ్మల్ని తొలగిస్తామని చెప్తాం. కానీ తొలగించాల్సింది ప్రజలు కదా ఈ దేశంలో. కేసీఆర్ని తీసేయాలన్న, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేయాలన్న బీజేపీ తీసేస్తాడా? ప్రజలు తీసేయాలి ఓట్ల ద్వారా. ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తాయి, తప్పకుండా చేయాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది. ప్రజలు ఏ పాత్ర అయితే ఆ పాత్ర నిర్వహించాలి గంభీరంగా. ఏమున్న దానిలో? అధికారం కోసం అడ్డదారులను దొక్కన్నా, ఏకనాథ్ సిండేలను బొట్టి అన్నా, ఏకనాథ్ సిండేలు ఏకమేకే కూర్చుంటారు. అంతే కదా? అది మంచిది కాదు బ్రదర్. అది ఒక హెల్దీ పాలిటిక్స్లో భాగంగా నువ్వు పో. నేను ఏమంటున్నా అంటే కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు, తెలియక తెలిసి అని లేని కూడా ఊహించుకుంటారు. మేమట్లా లేము, స్పష్టంగా ఉన్నాం, కరెక్ట్గా పనిచేసినాం, అవుట్రైట్గా మంచిగా తీసుకొని పోయినాం, మంచి ఫలితాలు సాధించినాం. ఫలితాలు అందినాయి ప్రజలకు, ప్రజల కళ్ళ ముందరున్నాయి. ఎవడో మాట తిరిగి నా కొడుకు కాళేశ్వరం 1 ఎకరం వస్తావా నాయమ్మ నేను చూపియన్నా? ఇలా తుంగతుర్తిల వారి నీళ్ళు కాళేశ్వరమి కావా? సూర్యాపేట వారి నీళ్ళు కాళేశ్వరం కావా? మెదక్ జిల్లాల వారికి కాళేశ్వరం కావా? మంజీరలో, హల్దీవాగులో, మానేరులో దుంకే గలగలలు కాళేశ్వరం కావా? నీకేం తెలుసురా? తిరిగినా కూడా నువ్వు కత్యముఖమా పత్యముఖమా? ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనేనా మాట్లాడేది? బొట్టు రక్తం ఖర్చు పెట్టి, నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగాను? ఎక్కడ కట్టినవా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు? నేనేమంటున్నాను, అది ప్రజలు తిరస్కరించాలి బ్రదర్. అది నేను అనేది ఏంటంటే అది కూడా ఒక వాజమ్మ దద్దమ్మ ఆర్గ్యుమెంట్ తప్ప నిజమైన ఆర్గ్యుమెంట్ కాదు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీ కొడుకు కూడా జర్నలిస్ట్ కావచ్చు, మీది కూడా పరివారవాదమేనా? అగో పరివారవాదం అంటే ఏందే? శాతకాన్ని దద్దమ్మ ముచ్చట అదొకటి. రాజకీయాలు వెరీ డైనమిక్ సబ్జెక్టు, కాంట్రవర్షియల్ సబ్జెక్టు. అలా రావాలంటే ధైర్యం కావాలి. నేను వస్తా అంటే నువ్వేమో ఆపడానికి నాకు అర్థం కాదు. నీకేం అధికారం ఉందండి ఆపేది? ఎవరి అభినవేశం వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి కొడుకో, ఒక ముఖ్యమంత్రి బిడ్డనో, లేకపోతే ప్రధానమంత్రి బిడ్డనో, కేంద్ర మంత్రి బిడ్డనో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంది? పరిచయం ఈజీ అవుతుంది, 10 మంది గెలుస్తారు, మొదటిసారి గెలుతాడు. మంచిగా పని చేయకపోతే ఆనే పెడతాడు తట్టాడు, మళ్ళీ గెలుతాడా? ప్రజల మన్నన ఉండాలి కదా. ఒకసారి వస్తే ఛాన్సు, తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు వాడుకోవడానికి అంతవరకు పనిచేస్తుంది. నెక్స్ట్ టైం పనిచేస్తుందా? నెక్స్ట్ టైం పరీక్ష పెడతారు ప్రజలు, నీ పర్ఫార్మెన్స్ చూస్తారు. కాబట్టి పరివారవాదు, బొరువారవాదు ఇదంతా పచ్చి అబద్ధాల ముచ్చట, పనికొచ్చే మాట కాదు అది. మళ్ళీ వాళ్ళ దానిలో ఎన్ని పరివారాలనే లెక్కలేని పరివారాలని రోజు పెడుతూనే ఉన్నారు. పెడతలేరు రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా.
అవును. మా దాంట్లో గంత దొంగలు అయితే లేరు నాకు తెలిసి. గ్యారంటీ చెప్తా. ఎస్, నేను గర్వంగా చెప్తున్నా ఈ మాట. నో సారీ, నేను ఏమంటున్నా, చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఈ మాట. మనం ఏం చూసినామండి గతంలో? ఒక మంత్రి రాజీనామా, ఫస్ట్ వికెట్ అవుట్. మా దాంట్లో ఒక వికెట్ పోయిందండి. ఏమైనా వికెట్లు పోయినాయా? ఎందుకో పోవు. అలా అది టీఆర్ఎస్ నిబద్ధత. మేము స్కామ్స్టర్లం కాదు, కుంభకోణాలు మేము చేయలేదు. ఏం చేసినా ప్రజల కోసం మంచి పని చేసినా తప్ప చెడ్డ పనులు మేము చేయలేదు. ఆ అపకీర్తి మేము మూట కట్టుకోలేదు. అందుకే ఈ లొల్లాయి గారు లొల్లి పెడితే మా మీద ఎవరు నమ్మడు. కొంతమంది చూస్తున్నాం కదనండి, వాడు ఎవడో పిచ్చోడు మా ధరని తీసేస్తాడు వాడు బొంద. ఎవరి కోసం తెచ్చిన ధరని? మొత్తం లంచగొండులై, దొంగలై, పైరవకారులై, రైతుల రక్తం దాగిన వాళ్ళని తీసి పడేసి పక్కకు పెట్టి అలా వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణం తెచ్చినాం. బ్రహ్మాండమైన డిజిటలైజేషన్ చేసినాం. 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని ముటేషన్ చేసుకొని సంతోషంగా పోతున్నాం. ఎంతోమంది నాకు అమెరికాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కొనుక్కొని భూములు కొనుక్కొని నాకు మెసేజ్ పోతున్నారు, థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్, ప్లీజ్ కంటిన్యూ అని. మేమేమంటున్నాం? ఎంత మంచిగా చెప్పినాం మేము. స్పష్టంగా స్వచ్ఛమైన రైతుల యొక్క అధికారాలు, హక్కులు కాపాడతాము, వాళ్ళకి నష్టం రాని, అది మా పాలసీ అని చెప్పినాం స్పష్టంగా. మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉంది. బట్టిగా పిచ్చోళ్ళ లెక్క చేయము. ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం. చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంటున్నారు. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాలై గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు. ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, పుస్తబోగులు అమ్ముకున్నాడు. చెల్లా చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే, ఇంకా అంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏందని నేను చెప్తున్నా. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో పదిలపరిచి పటిష్టం చేసి నా రైతులు బిచ్చం పెట్టే స్థాయికి, వాళ్ళ బిచ్చం ఎత్తుకునే స్థాయికి కాదు. అది రైతు బంధు, అది ఉచిత విద్యుత్తు. తెలంగాణ రైతును ఎవడన్నా నువ్వు ఎన్ని హెచ్పి ఉన్నది అనే కొడుకు ఎవడన్నా ఉన్నాడా? ఇలా నువ్వు ఎన్ని మోటార్లు పెడుతున్నావు ఎవడని అడుగుతుండా? అందుకే పంటలు వస్తున్నాయి, అందుకే పండిస్తారు. ఆ స్వేచ్ఛ, ఆ శక్తి నా రైతాంగానికి రావాలని నేను అనుకున్నా. ఇలా దగ్గర వస్తుంది. అది నేను సఫలీకృతం అవుతున్నా. లక్షల టన్నుల ధాన్యం పండిస్తాను తెలంగాణ. బట్టకు పొట్టకు సాగు లేకుండా అయింది నా తెలంగాణ. ఇలా నా రైతులు ఇంటి ముందరికి కూడా వస్తే షార్టాన్ని బట్టలు పెట్టి స్థాయికి చేరుకుంటున్నారు. అది నేను కోరుకున్న తెలంగాణ తప్ప, అది ఇస్ ఎ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ భూములకు రక్షణ ఇచ్చిన ధరణి ద్వారా, వాళ్ళకి రైతు బంధు ఇస్తానం, పెట్టుబడి ఎన్ని కష్టాలు పడైనా ఫ్రీ కరెంట్ ఇస్తానము, సంవత్సరానికి 10,000 11,000 కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ భరించి ఇస్తానము. ఇవన్నీ వాస్తవాలు కావా? ఎట్లా బ్రదర్, నేను ఏమంటున్నాను, దయచేసి ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు, వ్యక్తులు గారు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ ప్రకింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా? మాట్లాడుతున్నా? అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. తెలుగుకాలం ముచ్చట అవుతుందా? అది యాడా ముందస్తు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు మీడియేట్. ఎందుకు ఆ పనికి మేళ నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవి ఆర్గ్యుమెంట్సా? ఇవి గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు
ఈ కాయగూరకుడు మాటలు గివేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గిట్లా గింత కొరితే ఆలోచన ఉంటుంది, గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా, దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం, అంతే కదా, ఇంకేమున్నది? థ్యాంక్ యూ. ఇంకేం సార్? మల్లేశం గారు చెప్పండి. అంటే ఇప్పుడు దేశంలో నడిపించేది మల్లేశం సాబ్ ఒకటి చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్టు. బ్లాక్మెయిలర్ ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వమా? బ్లాక్మెయిలింగ్ అనండి. మాత్రం మంచిగా ఉండి ఇస్తాం, చక్కెర పోయేదా చాక్లెటా? నువ్వు గవర్నమెంటే, నేను గవర్నమెంటే, నీ ఇంట్రెస్ట్ ప్రజలే, నా ఇంట్రెస్ట్ ప్రజలే. ఆ విధానమే దిక్కుమాలిన విధానం. అట్లా మాట్లాడుతున్నానండి ఒక ప్రజాస్వామ్య దేశంలో. ఎంత భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి, ఎంత దివాలా కోరు విధానం అండి అది. నాతో ఉంటే మంచిగా చూస్తా, లేకపోతే మంచిగా కూడా అంటే మాట్లా ఒక యాజమాన్య బాధ్యతలో ఉన్న తండ్రి అనొచ్చు నా మాట? అదే చాలా వికారం అని నేను అనేది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.